అందరికీ జైవి. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో జనసేన అనబడేటువంటి పూర్వపు పార్టీ కాకుండా బాలినేని వాసు గారు వైసీపీ నుంచి మారిన తర్వాత ఉద్భవించినటువంటి కొత్త జనసేన పార్టీ అనొచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అనొచ్చు. ఇవి రెండు కూడా ఎన్నికల ముందు వరకు కూడా ఒకే వర్గమే. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త ఇన్ఛార్జిని చుండూరు రవిబాబు గారిని, గతంలో పార్టీలో సీనియర్ నాయకులు వాసుతో కావచ్చు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారితో కావచ్చు, గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, పైగా స్థానికుడు. ఆయనకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా, పూర్తి అవగాహన, నియోజకవర్గంలో పట్టున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. పైగా కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చింది. పైన అధిష్టానం నుంచి ఆయనకి ఒక రకంగా చురకలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరో, జనసేన పార్టీ నాయకులు ఎవరో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరో, కార్యకర్తలు ఎవరో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే జనాలకి అందరికీ తెలుసు, నాయకులకి కన్ఫ్యూజన్గా ఉంది. పైకి చూడటానికి పార్టీ కేడర్ని బలపరుచుకోవడానికి కొంచెం ఇద్దరికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే బాలినేని వాసు గారు ఏమంటారంటే, ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేడర్ కావచ్చు, ప్రజల మొత్తం కూడా, ఓటర్ల మొత్తం కూడా, గల్లీ స్థాయి నాయకుల నుంచి మొత్తం అందరూ కూడా నా మనుషులేను, నాకు సంబంధించినటువంటి మనుషులేను, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం లేదు, ఖాళీ అయింది, మొత్తం నాదేను అని వాసు గారు, అనుచర వర్గం వాసు గారు చెప్తున్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు జరుగుతుంటే బాగానే వస్తున్నారు. చుండూరు రవి గారి కేడర్ అయితే బాగానే ఉంది. కానీ జనసేన మొత్తం వెళ్ళిపోయారు. జనసేన జస్ట్ ఊరకనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేడర్ ఉందంటూ వాళ్ళకు సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు అనే వాదన అయితే జనసేన నుంచి వినిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏది నిజం, ఎవరు నిజమైనటువంటి ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంది, నిజమైనటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరుకున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాసు గారు పార్టీ మారారు. ఆయన బయటకు వెళ్ళినప్పుడు అందరం వెళ్ళారా, వెళ్ళలేదా, అంటే వ్యక్తిగతంగా ఆయనకి అనుచరులైనటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి, ఆయనతో గతంలో ఉన్నటువంటి ఎక్కువగా టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తి కోసం వెళ్తారు. కానీ పార్టీని చూసి ఓట్లు వేసేసి, అంటే పైన అటు తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఎంతమంది నాయకులు వచ్చినా మారరు, వాళ్ళు పార్టీ కోసమే ఉంటారు. పైగా ఇంకోటి ఏంటంటే, డబ్బుల విషయంలో కూడా ఏదో ఆశించి ఓట్లు వేసే పరిస్థితులు ఉండవు. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చినా తీసుకుంటారు, ఇవ్వకపోయినా కూడా వాళ్ళు సమ్ పార్టీ వాళ్ళ మనసులో అనుకున్న దానికే ఖచ్చితంగా వేస్తారు. ఇలాంటి బలమైన ఓట్ బ్యాంక్ అని చెప్పవచ్చు. ఇలాంటి ఓట్ బ్యాంకు మొన్న ఎన్నికల్లో ఏమైంది? మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే పోటీ చేశారు కదా బాలినేని వాసు గారు, మరి ఎందుకు దారుణమైనటువంటి ఓటమి, 30-40 వేలకు పైగా మెజార్టీ తోటి జనార్దన్ గారు అక్కడ గెలవడం జరిగింది. ఏం మ్యాజిక్ జరిగింది? సరే, ఇది ట్యాంపరింగ్, ఈ విషయాలు పక్కన పెడితే, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎన్నికలకి ముందే తెలుగుదేశం పార్టీలో చేరి ఎక్కువ ఓట్లు తెలుగుదేశానికి వేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. సరే, ఈ విషయాలు పక్కన పెడితే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అసలు కేడర్ ఉందా, లేకపోతే నిజంగా బాలినేని వాసు గారికి కేడర్ ఉందా, లేకపోతే వాసు గారు జనసేనలో చేరారు కాబట్టి కేడర్ ఉందా, ఎవరు జనం, ఎవరు ఓట్ బ్యాంక్ ఎవరికి ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది. కానీ మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకి జనం విపరీతంగానే వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, బాలినేని వాసు గారు పార్టీ మారిన తర్వాత ఆయనకు వచ్చే జనం కంటే కూడా చుండూరు రవి గారు చేసేటువంటి యాక్టివిటీకి వచ్చే జనమే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నారు. సో అంటే వైఎస్ఆర్సీపీ కొంత భాగం చీలిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ తక్కువ కావచ్చు. కానీ దీనికి సంబంధించి కీలకమైనటువంటి నేత వైవి సుబ్బారెడ్డి గారు, పార్టీలో సీనియర్ నాయకులు, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక కేడర్ ఉన్నటువంటి వ్యక్తి మన స్థానికుడు, ఒంగోలు వ్యక్తి కాబట్టి ఆయన సహాయ సహకారాలతోటి చుండూరు రవిబాబు గారికి కేడర్ అయితే బలంగానే నిలబెట్టవచ్చు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ వైవి సుబ్బారెడ్డి గారు జిల్లా యాక్టివ్ పాలిటిక్స్ అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. కానీ ఆయన అన్నదండలతోటి కార్యక్రమాలు నడిచే అవకాశాలు ఉన్నాయి. పైగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు
జిల్లా అధ్యక్షులుగా ఉండటం, ఆయన దర్శిలో ఉండటం కొంత పార్టీకి ఉపయోగకరంగానే ఉంది. కానీ ఇక్కడ ఒక పక్క వాసు, ఒక పక్క జనార్దన్ గారు ఇద్దరు కూడా కూటమిలో ఒకే గొడుగు కిందకు చేరిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరికి పడకపోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీని తొక్కడానికి వాళ్ళిద్దరికి కూడా ఇది ఒక అవకాశం. లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని పూర్తిగా ఒంగోలులో పటాపంచలు చేసి మరలా వాసు గారే నేను ఇక్కడే దిక్కు, నేనే దిక్కు లేకపోతే లేదనే పరిస్థితులు వస్తాయి అనేది వాసు వర్గం కూడా ఎదురు చూస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు ఈ విషయంలో కీలకంగా రాష్ట్ర నాయకత్వం కలుగు చేసుకుంటే కానీ అక్కడ చుండూరు రవి గారు కొంచెం ఓరట అనేది లభించదు. లేకపోతే ఖచ్చితంగా ఇరు వర్గాలు, ఒక పక్క బాలినేని వాసు గారు కావచ్చు, ఇంకో పక్క దామచర్ల జనార్దన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా బలమైనటువంటి వ్యక్తులే. వీళ్ళిద్దరి మధ్య ఆ పార్టీ క్యాడర్నే బేస్ చేసుకొని ఒక వ్యక్తిని నిలబెట్టడం అనేది కరెక్ట్ విషయం అయితే కాదు. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించి ఆ ఒంగోలు యాక్టివిటీ క్యాడర్ని బతికించుకుంటే మరలా నెక్స్ట్ అయినా కూడా వైసీపీ ఒంగోలులో జెండా ఎగరవేయడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం.